చిన్న మనిషిని పాడెక్కిచ్చి ఊరేగింపు తీసుకుపోతారు. పోయిన పానం మళ్ళా వాపస్ రాదని ఎరుకున్నా మనిషి రాడని శోకాలు పెడుతుంటారు. ఆఖరికి దింపుడు గాలం కాడ లేచొస్తారేమో అని ఆశ ఉంటుంది కదా కొందరికి. కానీ అట్లా జరుగుడు కాని పనే. అయితే ఇక రాజస్థాన్లో ఒక ఆడ దింపుడు గల్లం ఆశలు నిజమైనవి వల్ల సచ్చిన మనిషి మళ్ళీ లేచొచ్చిండు. అప్పుడప్పుడు యమలోకం స్టాఫ్ అంతా గేట్లకు తాళాలేసి భూలోకం టూర్లకు పోతుంటారా ఎట్లా? ఇగో శ్మశానంలో బ్లాంకెట్ మీద కప్పిరు చూడు, సచ్చి మళ్ళా బతికిండటకి ఈ మనిషి. ఇంకా జర్రైతే కాష్టంలో పెట్టి కాలబెట్టేటోళ్ళేనట. అంతల్నే చేతులు కదిలిచ్చి కళ్ళు తెరిచేటాలకు సావు కచ్చిన వాళ్ళంతా షాక్ అయ్యారు. కొందరైతే వీడు మనిషి దయ్యమా అని గజ్జున వణికిరట కూడా. ఇగవలో జర గుండె గట్టికున్నోళ్ళు ధైర్యం చేసి దగ్గరికి పోతే చిన్నగా గుసగుస పెట్టినట్టే మాట్లాడినట నేనెక్కడున్నా అని. కథం వెంటనే అంబులెన్స్ ని పిలిపించి సచ్చి బతికిన మనిషిని శ్మశానంలోకెళ్లి దవాఖానకు యూటర్న్ తీసుకుపోయిర్రిగా. అప్పటికప్పుడే ఐసీయూలో పెట్టి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇస్తున్నారట డాక్టర్లు. అయితే అసలు ఈ మనిషి పానం పోయిందని ఎవరో మంత్రగాడో నాటు వైద్యుడో ఆర్ఎంపీ డాక్టరో చెప్తే తీసుకురాలే. ఖుద్దు రాజస్థాన్ జున్జున్ జిల్లా దవాఖానల డాక్టర్లు చెప్పిర్రట అయిపోయిందని. సరే డాక్టర్లు పొరపాటు పడుండొచ్చు అనుకుందామైతే ఈ బాడీకి పోస్ట్ మార్టం చేసి రిపోర్ట్ ఇచ్చి మార్చిరీలున్న కోల్డ్ స్టోరేజ్ లో పెట్టిరట జరంతసేపు. ఇక చూసుకో తమాష ఎట్లున్నదో. చాలా పనివంతులే ఉన్నట్టున్నారు ఆ డాక్టర్లంతా. ఈ ముచ్చట రచ్చరచ్చ అయింది రాజస్థాన్లా. ఇక వెంటనే 4 డాక్టర్లను డ్యూటీలకెళ్ళి వీకి వారేసిరట అక్కడి సర్కారోళ్ళు. చూడుండ్రోళ్ళ పేదోళ్ళ పానాలంటే ఎంత పట్టి లేకుంటున్నారో డాక్టర్లు. అదేమో కానీ డాక్టర్లు చెక్ చేసేటప్పుడు పోస్ట్ మార్టం రూమ్ లకు వంటమైనప్పుడు ఆఖరికి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టినప్పుడు కూడా పానం లేనట్టు వాడున్న మనిషి కాష్టం కాడికి గుంట పోగానే పానం తిరగచ్చుడే చిత్రం. అంటే దింపుడుగాలం ఆశలు నిజమైనట్ట యమలోకం గేట్లకు తాళాలేసిరా మరి.